ప్రెస్ మీట్కి అటెండ్ అయిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ నేతలు, మిత్రులు, మేయర్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ముడా చైర్మన్ గారు, మా గ్రంథాలయం చైర్మన్ గారు, మైనార్టీ కమిటీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఆ అంశాల దగ్గరికి పోకుండా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గత కొద్ది రోజులుగా గతంలో జరిగిన పనుల గురించి పర్యవేక్షిస్తున్నట్లుగా ఆ బిల్డింగ్ల దగ్గరికి పోయి కళాభవన్ దగ్గరికి కానీ, శిల్పారామం దగ్గరికి కానీ, ఆర్ఎన్బి దగ్గరికి కానీ ఈ రకంగా వెళ్ళి ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని అంశాల మీద చర్చకు సిద్ధమైనా సరే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక 100 నుంచి 150 కోట్లకు సంబంధించిన ఆడ ఒకటి 3-4 బిల్డింగ్లు కట్టి దాంట్లకు రేకులు అడ్డం పెట్టి ఎలక్షన్ మూమెంట్లో కూడా దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడానికి ఆ రేకులు తీసేసి ఆ బిల్డింగ్ను ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే రాజకీయం ఎట్లా చేయాలని చెప్పి మీరు ప్రతి క్షణం ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. రాజకీయం అంటే ఓట్ల కోసం చేసేది కాదు, అభివృద్ధి అంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చేది కాదని నిరూపించే వ్యక్తి, అటువంటి విజ్ఞత కలిగిన వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఎందుకు మార్చలేకపోయారు? ఇప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసి 60 డివిజన్లుగా చేసి కొంత విలీన గ్రామాలను కలుపుకొని అభివృద్ధి అయ్యేటట్లుగా అనతి కాలంలో 2 సంవత్సరాల్లోనే మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చి 2000 కోట్ల నిధులు రప్పించడంలో సక్సెస్ అయింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మీరు 3 బిల్డింగ్ల దగ్గర నిలబడి ఫోటోలు దిగుతున్నారు కానీ ప్రజలకు కనీస అవసరాలు, ప్రజలకు అవసరమయ్యే రీతిలో ప్రజలకు ఏం అవసరం, దానికి సంబంధించి ఏ విధమైన అభివృద్ధి కావాలని చెప్పి దాదాపుగా 2000 కోట్లు అంటే మాటలు కాదు. అంటే మీరు కానీ ఈ 2000 కోట్లు సాధించుంటే 2 లక్షల ఫోటోలు దిగటం. కానీ ఒక్క ఫోటో కూడా దిగకుండా మీరు గమనించండి, సివరేజ్ వాటర్ ప్రాజెక్ట్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఎస్టీపీ ట్యాంక్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ లైన్స్ అయితేనేమి, దాదాపుగా ఒక్కొక్క దానికి 603 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. గతంలో మంచినీటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే, పైపులు బలిపోయినా సరే, కొన్ని జాగాల్లో మీ ఫామ్ హౌస్లకు మంచినీటి పైప్ లైన్లు మలుపుకున్నా సరే ప్రజలు గమనించలేకపోతే మీకు ఆ పరిస్థితి రాకుండే. కానీ ఇప్పటికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పైప్ లైన్లన్నీ మార్చి ప్రతి ఒక్క కాలనీలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మీరు చూస్తారు నిజమైన అభివృద్ధి ఎంత ఏందో. 603 కోట్లతో ప్రతి కాలనీలో గతంలో ఉన్న పైప్ లైన్ను, నాసిరకం పైప్ లైన్ మార్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు కానీ, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక కాలనీ సెలెక్ట్ చేసుకోండి, మాకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేదు, ఎందుకు స్టార్ట్ చేయండి అని చెప్పి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కోరుకునేది ఇది కదా అభివృద్ధి అంటే. నాలెడ్జ్ హబ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు నిజమైన అభివృద్ధిని చూపిస్తూ ఎక్స్పోజ్ చేసుకోకుండా, ప్రజలకు ఈ బ్యానర్ల పిచ్చి లేకుండా, ఈ హంగామాలు లేకుండా, ఈ హంగు హార్పటాలు లేకుండా విద్య, వైద్యము ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోన మంచినీటి సౌకర్యము, డ్రైనేజీ వ్యవస్థను మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి మళ్ళీ ఒక 50 నుంచి 100 ఏళ్ళ వరకు నీ మనవడు కూడా ఇక్కడ హాయిగా బతికేటట్లుగా, నీ కుటుంబం కూడా హాయిగా బతికేటట్టుగా డెవలప్మెంట్ చేసి చూపించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా గమనించాలి. ఇట్లా మభ్యపెట్టే వాళ్ళ మాటలు విని ఏదైనా పొరపాటు చేసుకుంటే పాలమూరికి జరిగే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క మనిషికో ఇబ్బంది కలిగిందని చెప్పి వ్యవస్థను నాశనం చేసుకోకూడదు. మనము ఎప్పుడే కానీ పాలమూరు వ్యవస్థను ఎట్లా బాగు చేస్తూ ఉన్నారు, కార్పొరేషన్ ఎట్లా బాగు చేస్తూ ఉన్నారు, మన పిల్లలకు చదువు ఎట్లా నేర్పిస్తూ ఉన్నారు, డెలివరీ అయిన మహిళలకి సొంత నిధులతో కిట్లు ఎట్లా ఇస్తూ ఉన్నారు, విద్యానిధి పెట్టి తన యొక్క జీతపత్యాలను ఎట్లా మనకు సాయం చేస్తూ ఉన్నారు. మన మీడియా మిత్రులకు కూడా తెలుసు, ప్రెస్ క్లబ్కు కూడా నెలకు ₹1,00,000 ఇచ్చి ఆయన జీతం నుంచి వాళ్ళకు కూడా సహాయ సహకారం ఎట్లా అందిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం. మీరు ఒక టేబుల్ మీద అవతల కూర్చొని మేము ఇక్కడ కూర్చుంటాం. అభివృద్ధి అంటే ఏందో మాట్లాడతాం. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఓపెన్ ఛాలెంజ్. వేదిక మీరే చెప్పండి, మేము వస్తాం. అభివృద్ధి మీద మేము తీసుకొని వస్తాం, మీరు చేసిన పనులు తీసుకొని రండి. గతంలోనేమో దౌర్జన్యాలు, కబ్జాలు, కమిషన్లు, ఫామ్ హౌజులు, భయాలు ఇవి ఉంటే ఇప్పుడేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, నాలెడ్జ్ హబ్బులు,
ఎక్కడ ఏం కట్టాలనే దానికి కూడా వ్యూహాత్మకంగా ఎవరికి ఎక్కడ అందుబాటులో ఉంటే మార్కెట్ ఏడ ఉండాలి, మటన్ ఏడ కొట్టాలి, గ్రంథాలయాలు ఏడ ఉండాలి, బుక్కులు ఏడ ఉండాలని చెప్పి ఆచి తూచి అడుగులేస్తూ ఒక విజ్ఞాన నిధి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. సరే, ప్రజలు ఏం ఆలోచన చేస్తారు? ప్రజలు తప్పుదారి పట్టేటోళ్లను కూడా చైతన్యవంతులను చేయడానికి మేధావులు కూడా వీటి మీద మాట్లాడాలి, వీటి మీద చర్చ చేయాలి. రాబోయే 2 ఏళ్లలో సుభిక్షమైన పాలమూరు పట్టణాన్ని చూస్తారు. దౌర్జన్యాలు లేవు, ఆగాలు చేసేది లేదు, కానీ నిజమైన డెవలప్మెంటు విద్య అంటే ఎట్లా ఉంటుంది మీరు చూడండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తిరుగుదాం. మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు, మేమే బృందంగా వస్తాం. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నిటి దగ్గరికి తిరుగుదాం. గతంలో మీరు చేసిన కార్యక్రమాల దగ్గర తిరుగుదాం. ఆయనకున్నటువంటి ఆస్తులు, ఆయనకున్నటువంటి విషయాలు, మీరు కమిషన్ల గురించి మాట్లాడితే నవ్వొస్తూ ఉంది మాకు. 10%, 5% అని మాట్లాడుతూ ఉన్నారు. పర్సెంటేజీలు కాదు కదా, మొత్తానికే మింగి గుళ్ళె లింగం కూడా మింగి రకాలుగా మీరు ఉన్నారని చెప్పి ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంటికి తోలిచ్చిండ్రు. మీరు ధ్యాస పెట్టుకోవాలి. కమిషన్ల మాట దేవుడెరువు కానీ అసలే పోయిందని ఆయన అన్నటువంటి పరిస్థితులు ఉండే. ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పబ్లిక్ హెల్త్ ద్వారా కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. అవి గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఎస్టీపీ ట్యాంకులు కడతా ఉన్నారు. మీరు ఊహించరు, ఇంకో సంవత్సరంన్నరలో మహబూబ్నగర్లో మళ్ళొక 50 ఏళ్ళ వరకు ఎవ్వరు కూడా ఏ పనులు కూడా చేసుకోవాలనుకున్నా సరే సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇన్ని 10 ఏళ్ళు అయింది కదా నేను అడుగుతా ఉన్నా. డంపింగ్ యార్డ్ దగ్గరికి పోదాం మనం. మొత్తం ఆడ కెమికల్స్ వల్ల పొగ ఉత్పత్తి అయ్యి కొన్ని పర్యావరణం మొత్తం నాశనం అవుతూ ఉంది. ఆ పొగ పీల్చుకొని వాతావరణం మొత్తం ఖరాబ్ అవుతూ ఉంది. గుట్టలు గుట్టలుగా వేరిపోయింది. ఎందుకు డంపింగ్ యార్డ్ ఎందుకు మార్చలేదు? డంపింగ్ యార్డ్లో కొత్త టెక్నాలజీ ఎందుకు వాడలేదు? రీసైక్లింగ్ మిషన్స్ ఎందుకు వాడలేదు? ఏం జరిగింది? మా 10 ఏళ్లలో 1000 కోట్ల నిధులు తెచ్చిన అంటున్నావు కదా, ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే గారు కొత్త ఆలోచన చేసి కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 20 ఎకరాలు కేటాయించి డంపింగ్ యార్డును కూడా మార్చి ఎప్పటికప్పుడు జీరో చేసే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వాడిన ప్లాస్టిక్ను కూడా రా మెటీరియల్గా మార్చి దాన్ని కూడా డబ్బులుగా మార్చే విధానాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము తీసుకునే నిర్ణయాలు ఏమో శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు. మీరు తీసుకునే నిర్ణయాలు రేపుకో ఎల్లుండికో ఎలక్షన్కో, ఇంకా ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలను తప్పుదోవ పట్టియాలి, ప్రజలను మభ్యపెట్టాలి, ఏవో ముచ్చట చెప్పాలని చెప్పి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మా పనులే కనిపిస్తాయి. రేపో ఎల్లుండో ఇంకా 10-15 రోజుల తర్వాత అన్ని రకాల కాలనీల్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, మంచినీటి ట్యాంకులు ఏర్పాటు అవుతూ ఉన్నాయి కదా. ఒక్కసారిగా పండగ వాతావరణం పాలమూరులో ఏర్పడుతుంది. మహబూబ్నగర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతతతో పాటు సౌకర్యవంతంగా మార్చే శక్తి మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. దయచేసి తప్పుదోవ పట్టియొద్దు. నిజమైన అభివృద్ధి ఏందో ప్రజలకు అర్థమవుతుంది. మీకు మళ్ళా బుద్ధి చెప్తారు. 10 సంవత్సరాలు తిరుగు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, తిరుగు లేకుండా ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకుంటారు, మెప్పిస్తారు, గెలిపిస్తారని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి గారు కళాభవన్ దగ్గరికి పోయారు, తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి పోయి అసంపూర్తిగా ఉన్నాయి, వినియోగంలోకి ఎందుకు తెలియకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? అసలు దామోదర్ రాజనరసింహ గారు కూడా June 2కి ఓపెన్ చేస్తారని చెప్పారు. అసలు కళాభవన్ మా దృష్టిలో కళాభవన్ కానీ శిల్పారామం కానీ స్పాట్స్ కూడా నేను అదే చెప్పేది. వ్యూహాత్మకంగా ఏ స్పాట్లో ఏ బిల్డింగ్ కడితే ప్రజలకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉంటుంది అనేది ఊహించాలి. కానీ రాజకీయాలు ఓట్ల కోసం చేయకూడదు అంటున్నా. కళాభవన్ కూడా ఒక రకంగా చూస్తే వాస్తుకు విరుద్ధం. దాంట్లో కూడా అంటే ఆ కట్టే విధానంలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. నేను కూడా మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తాం. ఆడ మంచి బ్యూటిఫుల్ కమర్షియల్ కాంప్లెక్స్ పడతా ఉండే, మళ్ళీ ఇంకా కళాభవన్ అవుతూ ఉండే, మన మున్సిపాలిటీ మన కార్పొరేషన్ కూడా ఆదాయం వస్తూ ఉండే. అటువంటి ఇడిచిపెట్టి ఓన్లీ టకటక బిల్డింగ్లు కట్టేసి దానికి ఇంత రంగు కొట్టేసి చూపించుకొని పేపర్లకు పడే ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి మీరు హాస్పిటల్ గురించి అడిగినారు. గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మిగతా మా కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పిండ్రు. ఆడ ఈవీఎం మిషన్లను స్టోరేజ్ చేసి పెట్టిండ్రు. టెక్నికల్గా పేపర్ వర్క్ నడుస్తూ ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి దానికి కూడా క్లియరెన్స్లు వచ్చినాయని చెప్పిండ్రు. త్వరలోనే వీళ్ళు అనుకున్న దానికంటే నూతనంగా ఎన్నో సౌకర్యాలతో కొత్త హాస్పిటల్ ఓపెన్ అవుతుంది, ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి దృఢ నిశ్చయంతోనే ఉన్నాం. వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాల గురించి అడుగుతున్నారు. 3 కనిపించే బిల్డింగ్లను వదిలేయండి, కనిపించకుండా భూమి కింద శాశ్వతంగా సౌకర్యవంతంగా ప్రజలందరూ హ్యాపీగా జీవించడానికి అవసరమైన దాని గురించి మీడియా మిత్రులు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి, చర్చ జరగాలి దీని మీద అని చెప్పి మీకు కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.